హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఉప్మా చేశాను, అది పెరుగుతోని. నేను ఉప్మా నెలకి ఒకసారి చేసినా సరే మా ఇంట్లో ఎవరు తినరు. సరే అనేసి ఇలా డిఫరెంట్గా పెరుగుతో చేశాను. ఇప్పుడు ఉప్మా తినని వాళ్ళు కూడా ఈరోజు ఉప్మాయే ఊపిరి అన్నట్టుగా తిన్నారు మా వాళ్ళు. అంత టేస్టీగా వచ్చింది ఈ ఉప్మాని నేను ఎలా చేశానో చూద్దామా. ముందుగా ఒక గిన్నెలోకి ఒక పావు లీటర్ పెరుగు తీసుకుని గరిటితో ఈ విధంగా కలిపి పక్కన పెట్టుకున్నాను. దీనిలోకి ఒక కప్పు బొంబాయి రవ్వను వేసి ఒక గ్లాసుతో వాటర్ని వేసి బాగా గరిటెతో కలుపుకున్నాను. ఈ విధంగా గరిటెతో మొత్తం ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టేసి ఈలోపు గ్యాస్ వెలిగించి కడాయి పెట్టి కొన్ని పల్లీలను నూనె వేయకుండా ఈ విధంగా వేపుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి కొంచెం ఆయిల్ వేసి అలాగే శనగపప్పు, మినప్పప్పు, అలాగే కొన్ని ఆవాలు, అదేవిధంగా 2 పచ్చిమిరపకాయలు, ఒక పెద్ద ఉల్లిపాయ, ఒక చిన్న టమాటా, కొంచెం కరివేపాకు వేసుకుని నూనెలో బాగా మగ్గించుకున్నాను. ఈ విధంగా ఇలా మగ్గుతున్నప్పుడు మనం ముందుగా వేపుకుని పక్కకు తీసిన పల్లీలను దీంట్లో వేసుకున్నాము. ఇప్పుడు ఆయిల్లో వేపుకునేటట్టు అలాగే కొంచెం జీడిపప్పును వేసి ఒకసారి బాగా కలుపుకుని నూనెలోనే వేగించుకోవాలి. ఈ విధంగా వేగించుకోవాలి. ఇలాగా వేగిన తర్వాత దీంట్లోకి ఒక చిటికెడు పసుపుని వేసుకుని ఒకసారి బాగా కలుపుకుని పసుపు పచ్చివాసన పోయిన తర్వాత దీంట్లోకి ఒక 2 గ్లాసులు వాటర్ని వేసుకోవాలి. వాటర్ వేసిన తర్వాత దీంట్లోకి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఈ విధంగా ఉప్పు వేసుకుని కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. వాటర్లో వేసుకుని ఒకసారి బాగా కలుపుకుని నీళ్ళు మరిగేంత వరకు పెద్ద మంట మీద ఉంచుకుని ఈలోపు మనం ముందుగా కలిపి పెట్టుకున్న బొంబాయి రవ్వ అలాగే పెరుగు ఒకసారి బాగా కలుపుకుని నీళ్ళు ఈ విధంగా మరుగుతున్నప్పుడు ఈ బొంబాయి రవ్వని ఈ వాటర్లోకి వేసుకోవాలి. ఈ విధంగా ఇలా వేసుకున్న తర్వాత గరిటెతో బాగా కలుపుకోవాలి. ఉండలు ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలి. ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకోవాలి. కలపకపోతే ఉండల కింద అయిపోతుంది, లోపల ఉడకదు. ఈ విధంగా ఉప్మా మొత్తం దగ్గరగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఇలా ప్లేట్లోకి తీసుకుంటే పెరుగు ఉప్మా రెడీ అండి. ఉప్మా ఎప్పుడూ చేసే విధంగా కాకుండా ఈ విధంగా చేస్తే ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళందరూ ఇష్టంగానే తింటారు. కావాలంటే ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే నేను చేసిన ఉప్మా ఎలా ఉందో కామెంట్స్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.